అందరికీ ప్రైజ్ ద లార్డ్. విస్తారమైన పని పెట్టుకున్న మార్త, యేసు పాదాల దగ్గర కూర్చున్న మరియల గురించి మీకు తెలుసా? యేసు ప్రభు వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆయన బెతనియ గ్రామంలోనికి ప్రవేశించారు. అప్పుడు మార్త యేసు ప్రభు వారిని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. వీరు ఎవరో కాదు, యేసు ప్రభు వారు ప్రేమించిన మార్త, మరియా, లాజరు అనువారు. యేసు ప్రభు వారు ఇంటిలోనికి ప్రవేశించాక మరియా ఆయన పాదాల వద్ద కూర్చొని ఆయన బోధను వింటూ ఉంటుంది. మార్త విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుచు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేస్తున్నాను, నా సహోదరి నన్ను విడిచిపెట్టినది, నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమంటుంది. అందుకు ప్రభువారు ఆమెతో, మార్త మార్త, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని మార్తతో అంటారు. ఇక్కడ మార్త ఉద్దేశం మంచిదని, ఆమె ప్రేమతోనే అదంతా చేస్తుందని ప్రభువారికి తెలుసు. కానీ ప్రభువారు మాట్లాడుతుంది ఆమె తయారు చేస్తున్న భోజనం గురించి కాదు, కానీ ఆమె దేనికి ప్రాధాన్యత ఇస్తుందో అనే దాని గురించి. మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది, అందుకే ఆయన అడ్డు చెప్పలేదు. కానీ మార్త విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి దొరికిన ప్రత్యేక అవకాశాన్ని పోగొట్టుకుంది. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది, దేవునికా లేదా ఏ ఇతర పనులకా అని.